నమస్కారం, వెల్కమ్ టు గాంధీవం ది యారో ఆఫ్ ట్రూత్. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులకు దక్కిన గౌరవం 1963 రిపబ్లిక్ డే పరేడ్. 1963 జనవరి 26న రాజ్పథ్లో జరిగిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా కవాతులో పాల్గొనే అవకాశం రావడం ఢిల్లీకి చెందిన ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులకు నిజంగా గర్వకారణం. అయితే కవాతు ప్రారంభానికి 24 గంటల ముందే సమాచారం అందిన స్వయం సేవకులు దానిని పరిపూర్ణతతో పూర్తి చేయడం గొప్ప విషయం. ఆనాడు కవాతులో పాల్గొన్న కొందరు ఆర్ఎస్ఎస్ జ్యేష్ఠ కార్యకర్తల మనోగతం ఇలా ఉంది. చెదాహరాలోని హర్ష్ బజార్లో నివసిస్తూ మండల కార్యవాహ బాధ్యతలు నిర్వహించిన శ్రీ విజయ్ కుమార్ గారు ఆనాటి కవాతును గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారు. 1962 చైనాతో యుద్ధంలో సైన్యానికి స్వయం సేవకుల చురుకైన మద్దతు ఖచ్చితంగా ప్రధాన అంశం. ఇది గుర్తించిన నెహ్రూ సంఘ్ స్వయం సేవకులు కూడా గణతంత్ర వేడుకల్లో భాగంగా కవాతులో పాల్గొనాలని కోరుకున్నారు. కవాతులో చేరాలని నెహ్రూ ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చింది. మన్నియా సోహన్ సింగ్ జీ అప్పుడు సంబాగ్ ప్రచారక్. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఒక సంబాగ్గా ఉండేవి. కవాతులో పాల్గొనాలని ప్రభుత్వ ప్రతినిధి సంఘ్ పెద్దలను ఆహ్వానించినప్పుడు స్వయం సేవకులు కవాతులో సంతోషంగా పాల్గొంటారని, అయితే వారి గణావేస్తో పాటు దండ, ఘోష్ వాయిద్యాలతో పాల్గొంటారని శ్రీ సోహన్ సింగ్ జీ బదులిచ్చారు. మొత్తానికి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు గణావేస్తో కవాతులో పాల్గొనవచ్చనే సమాచారం 24 గంటల ముందే అందింది. అధికారిక సమాచారం రావడంతో కవాతుకు సిద్ధం కావాలని స్వయం సేవకులకు తెలియజేసేందుకు మాన్య సోహన్ సింగ్ జీ అవిశ్రాంతంగా పనిచేశారు. స్వయం సేవకులను తీసుకెళ్లడానికి బస్సులు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు రాత్రంతా టెలిఫోన్స్ కాల్స్ చేశారు ఆయన. టెలిఫోన్ సదుపాయం అందరికీ లేనందున కార్లు, మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు మొదలైన ఇతర సమాచార సాధనాల ద్వారా రాత్రిపూటనే స్వయం సేవకులకు సమాచారం అందించారు. చివరిగా నిర్ణీత సమయానికంటే ముందే అన్ని బస్సులు తమ సామర్థ్యానికి అనుగుణంగా స్వయం సేవకులతో నిండిపోయాయి. ఉదయం 8 గంటలకు సుమారు 3000 మంది స్వయం సేవకులు కవాతు జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. మా బృందం చివరిగా కవాతు చేయాల్సి వచ్చింది. కానీ ఆ నిరీక్షణలో ఎవరూ విసుగు చెందలేదు. సంఘ శాఖలో సంప్రదాయం ప్రకారం మేము దేశభక్తి గీతం పాడాము. చాలామంది ఆర్మీ అధికారులు మన దేశభక్తి గీతాలను రికార్డ్ చేశారు. ఘోషనాదాలతో స్వయం సేవకుల కవాతు ప్రారంభమైంది. ఈ సందర్భంగా వ్యాఖ్యాత సంఘ్ స్వయం సేవకుల గురించి మాట్లాడిన తీరు స్ఫూర్తిదాయకమైంది అని ఆయన తెలిపారు. అప్పటి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను పరేడ్కు ఆహ్వానించడం వెనుక ఉన్న ప్రేరణ ఏమిటి అని అడిగినప్పుడు శ్రీ విజయ్ కుమార్ ఇలా అన్నారు. 1962 చైనాతో జరిగిన యుద్ధంలో సైన్యానికి స్వయం సేవకుల క్రియాశీల మద్దతు ఖచ్చితమైన కారణమని చెప్పవచ్చు. ఆ సమయంలో భారత్ సేవక్ సమాజ్, ఆర్ఎస్ఎస్ అనే 2 ప్రధాన సంస్థలు మాత్రమే కవాతులో పాల్గొనేవి. కానీ భారత్ సేవక్ సమాజ్ బలం దాదాపు శూన్యం. అందుకే చాలా బలంగా ఉన్న ఆర్ఎస్ఎస్ని ప్రభుత్వం ఆహ్వానించాల్సి వచ్చింది. ప్రస్తుతం నోయిడాలో నివసిస్తున్న జాగృతి ప్రకాశన్ యజమాని శ్రీ కృష్ణనందన్ సాగర్ కూడా ఆ రోజుల్లో తమతో ఉన్నారని శ్రీ విజయ్ కుమార్ గుర్తు చేశారు. అప్పుడు సంఘ్ ప్రచారక్గా ఉంటూ కవాతు సన్నాహాల్లో చురుకైన పాత్ర పోషించారు ఆయన. ప్రస్తుతం కార్మిక సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ హౌస్ జనరల్ విశ్వకర్మ సంకేత్ ఎడిటర్ శ్రీ కేఎల్ పటేలా కూడా వారితో ఉన్నారు. గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొనాల్సిందిగా ప్రభుత్వం మమ్మల్ని ఆహ్వానించడం నిజంగా సంతోషకరమైన ఘట్టం. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం. ఆర్ఎస్ఎస్ను అణిచివేస్తానని పార్లమెంటులో ప్రకటించిన వ్యక్తి మమ్మల్ని గౌరవంగా కవాతుకు ఆహ్వానించడం, నెహ్రూ వ్యాఖ్యలపై స్పందిస్తూ నేను మీ అణిచివేత మనస్తత్వాన్ని అణిచివేస్తాను అని శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పార్లమెంటులో అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ అపూర్వ ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ శ్రీ కేఎల్ పటేలా ఇలా అన్నారు. ఈ 89 ఏళ్ల వయసులో కూడా 1963 రిపబ్లిక్ డే కేఎల్ పటేలా జనవరి 26 రోజును మర్చిపోలేదు. ఆ రోజులోని ప్రతి క్షణాన్ని నేను గుర్తు చేసుకోగలను. మేము జనక్పురిలోని కొంతమంది స్వయం సేవకుల శాఖకు వెళ్ళినప్పుడు ఈ వార్త తెలియడంతో ఎంతో పులకరించిపోయాం. కవాతులో పాల్గొనడమే కాకుండా నెహ్రూ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కార్యకర్తల దేశభక్తిని గౌరవిస్తుందనేదే మరింత ఆనందాన్ని కలిగించింది. యుద్ధానికి సంబంధించిన మరో ఘటనను శ్రీ పటేలా గారు గుర్తు చేసుకున్నారు. రైళ్లు, ట్రక్కుల్లో జవాన్లు సరిహద్దులకు దూసుకు వెళ్తున్నప్పుడు ప్రజలు అన్ని చోట్ల వారికి పూర్తి మద్దతు అందించారు.
ఢిల్లీకి చెందిన కొంతమంది స్వయం సేవకులు జవాన్లకు సహాయం చేయడానికి 697 రూపాయలు సేకరించాము. పండ్లు కొనుగోలు చేసి వారికి ఇచ్చాము. మీరు ఇప్పటికే చాలా పండ్లు ఇచ్చారని, మీరు వీటిని నిరుపేదలకు పంచండి అని జవాన్లు చెప్పారు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులే కాదు, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల కార్యకర్తలు కూడా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఇప్పటికీ ఏదైనా శాఖను సందర్శించినప్పుడు ఈ విషయాన్ని పంచుకుంటాను. స్వయం సేవకులకు దేశం అంటే ప్రథమ స్థానమని తెలుసుకోవడం అవసరం. సంఘ్ స్వయం సేవక్ ఈ స్ఫూర్తిని నింపుకోవాలి అని ఆయన సూచించారు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. జై హింద్.